రక్తహీనత దాని యొక్క కారణాలు ఏంటి అనేది మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఈ వీడియోలో ఏ ఫుడ్లో ఐరన్ అనేది పుష్కలంగా దొరుకుతుంది అనేది చూద్దాం. నెంబర్ 1, వెజిటబుల్స్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బీన్స్, ఈ రెండిట్లో పుష్కలంగా ఐరన్ దొరుకుతుంది. నట్స్లో అన్నిట్లో ఉంటుంది. సో ప్రతిరోజు 6 to 7 నట్స్ తీసుకోవాలి అనీమియాతో బాధపడుతున్న వాళ్ళు. తర్వాత సీడ్స్లో పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు, నువ్వులు, ఈ 4గిట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. 1 టీ స్పూన్ ప్రతిరోజు తీసుకోవాలి అనీమియా ఉన్నవాళ్ళు. తర్వాత సెరల్స్లో సజ్జలు, సామలు, ఈ రెండిట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మీరు రైస్ బదులు ఇవి వాడినా కూడా ఇబ్బంది లేదు. తర్వాత నాన్ వెజ్లో ఎగ్స్, ఫిష్, మీట్, 3ట్లో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. సో ఈ ఫుడ్ కనుక మీరు తీసుకుంటే అనీమియా నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. అంతేకాకుండా అనీమియా వస్తే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.